కొన్ని రోజుల నుంచి ఎన్నికల తీరుపై అందరూ వాళ్ళ అభిప్రాయాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఎక్కడో తప్పు జరిగితేనే కదా ఎన్నికల కమిషన్ భయపడుతుంది, లేకపోతే ఎందుకు భయపడుతుంది? ఒక పక్క సుప్రీంకోర్టు మీకు అనుమానాలుంటే బూత్కి ఇంతని డబ్బులు కట్టండి, డబ్బులు కట్టి మాక్ పోలింగ్ లాంటివి పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. అనుమానం ఉన్న అభ్యర్థులు కూడా డబ్బులు కట్టారు. కడితే ఎన్నికల కమిషన్ వాళ్ళకు పలానా డేట్ ఇచ్చి పూర్తి స్థాయిలో తప్పు ఏం జరగలేదు అని వాళ్ళకు చూపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ ఇక్కడ వాళ్ళు తప్పించుకోవడానికి మీరు కట్టిన డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని వాళ్ళకు ఫోన్ చేసి మాటికి అడగాల్సిన పనేముంది? ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంట్లో భాగంగా ఎన్నికల కమిషన్ దిగి వచ్చి ఒంగోలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో వాళ్ళు మాక్ పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 12 కేంద్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గంలో ఓటింగ్ సరళి, ఈవీఎంల పనితీరులో అవకతవకలు, అధికారుల నిర్లక్ష్యం తదితర అంశాలపై మాజీ మంత్రి వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఈవీఎంల పనితీరు తిరిగి పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయించుకుంది. 12 కేంద్రాల్లో ఈవీఎం మాక్ పోలింగ్కు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు గాను అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు 5,66,400 రూపాయలు ఫీజు కూడా చెల్లించారు. అయితే మాత్రం ఎన్నికల కమిషన్ ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే మీ డబ్బులు తిరిగిచ్చేస్తామని ఒత్తిడి తెచ్చారు. కానీ అభ్యర్థి మాత్రం ఎన్నికల మాక్ పోలింగ్ జరగాల్సిందే అని పట్టుబట్టారు. దాంతో ఈసీ మాక్ పోలింగ్కు ఆమోదం తెలిపింది.